ఆర్డర్స్ ఏం లేవా? అంటే అకౌంట్ హోల్డ్ అయిందిరా, రేపు పొద్దునకి ఓపెన్ అవుద్ది. ఏమైందిరా? నా వంక చూస్తావే, చెప్పు. ఏం లేదురా, కస్టమర్ మార్నింగ్ టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు. నేను ఆ టైంలో కొంచెం బిజీ ఉన్నాను. సార్ కొంచెం దూరం వచ్చి ఆర్డర్ పిక్ చేసుకోగలరా అని అడిగాను. రీజనబుల్. అంతే, కంప్లైంట్ ఇచ్చాడు. అవును, ఎంత దూరం వచ్చి పిక్ చేసుకోమన్నారా? రెస్టారెంట్ నుండి. నేను చెప్పే కదా, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, అప్సరా చెప్పానా, ప్రిన్సిపాల్ కూతురండి మన అప్సరా మన క్లాస్లో ఉండడం మనందరూ అదృష్టం. సార్, మీ క్లాస్ అయిపోయినట్టుంది. ఎంత పోజు కొట్టావే. యుఎస్లో మాస్టర్స్ 2 గంటల దాకా చదువుతాం, టాపర్లా కటింగ్లు దొబ్బితే నిజమే అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నువ్వు టాపర్ కాదు, లోఫర్ అని. నీకు విషయం తెలుసా, ఎలిఫెంట్ టాయిలెట్ పోతే నేల మీద ఉన్న చెవులకి వాటర్ ఫాల్స్ అనిపిస్తుందంట. తెలీదు స్వామి. ఇప్పుడు చెప్పాను కదా, తెలుసుకో. స్వామి, నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఈ విషయాన్ని క్లాస్లో అందరికీ చెప్పకుండా నా రెస్పెక్ట్ని కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అక్కడ ఎందుకు చెప్పలేదు తెలుసా? తెలుసు, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. ఒక్కేం కాదు, మన క్లాస్ కన్నా ముందు మీ నాన్నకు చెప్తే బాగుంటుంది అనిపించింది, అందుకే చెప్పలేదు. స్వామి ప్లీజ్ స్వామి, ఈ విషయాన్ని మా నాన్నకి చెప్తే నన్ను చంపేస్తాడు. అసలే నాకు చదువు అంటే చిరాకు, మా నాన్న ప్రెషర్ పెడుతున్నాడు, అందుకే ఇలా చేశాను. ప్లీజ్ అర్థం చేసుకో. తప్పు చేయడమే కాదు, ఆ తప్పు దాయడం కూడా తప్పే. సారీ అప్సరా, నేను ఆ తప్పు చేయలేను, చెప్పేస్తాను. స్వామి, ఈ విషయాన్ని మా నాన్నకి చెప్తే నన్ను చంపేస్తాడు ఇంకా. సరే అయితే చెప్పను, నాకేంటి నువ్వే చెప్పు. నాతో పాటు నా ఫ్రెండ్స్ మిడ్ ఎగ్జామ్స్ కూడా పాస్ చేయించాలి. సర్లే, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు. ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు? లేదే స్వామి సార్, ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు ప్లీజ్. అవును, మీ అన్నయ్యతో నన్ను కొట్టిస్తా అన్నా? చిచి, నీ మీద ఈగ కూడా వాళ్ళనియను, సరేనా సార్? ఇంకా ఏదో అన్నావబ్బా. ఏంటి, నన్ను ఏ అమ్మాయి దేకదా? అబ్బా, ఎలా దొరికేసానేంట్రా బాబు. అదేదో సరదాగా అన్నా స్వామి. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అందరు అమ్మాయిలు నీలాంటి అబ్బాయిలకే పడిపోతున్నారు. అలారా దారిలోకి. అవును, ఈ ఎగ్జామ్ ఒకటైనా లేకపోతే మన కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా ఇలాగ రాసావా? నేను మ్యాథ్స్ ఒకటే వీక్, మిగతా అన్ని నేను కష్టపడి చదివాను. సరే, ఒక్క నిమిషం ఆగు, కెమిస్ట్రీ సార్ అడిగేసి వస్తాను. వద్దు, నిజం చెప్పేస్తాను. అన్ని ఎగ్జామ్స్కి ఇలానే మాట్లాడి సెట్ చేసుకున్నాను. అమ్మా, మిడ్ ఎగ్జామ్ ఎస్కేప్ అవుతావు, సెమ్మెల్ రాస్తావు? అది ఆల్రెడీ మాట్లాడేశాను. అమ్మ బాబోయ్, ఎందుకని కాలేజ్లో జాయిన్ అయింది? అవును స్వామి, ప్లీజ్ స్వామి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు ప్లీజ్ 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 ప్లీజ్. నాకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు. కబడ్దార్, స్వామితో పెట్టుకుంటూ మామూలుగా ఉండదు. అబ్బా, పోయి వీడికి దొరకాలా? ఒరే, మిడ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే మీ బాబు ఏం చేస్తాడు? మా బాబు నా గురేస్తాడరా. మీ బాబు చాలా బెటర్, మా బాబు ఊరేసుకుంటాడు. రే, మీకు గుడ్ న్యూస్, మనం ముగ్గురు మిడ్ ఎగ్జామ్స్ అన్ని పాస్. అవునా? అయితే నేను మా బాబుని తీసుకురాక్కర్లేదా? ఏం అక్కర్లేదు. అదేంటి, క్లాస్ లో టాప్ 3 ఎదవలు ఎవరంటే ఫస్ట్ నువ్వు, సెకండ్ నేను, థర్డ్ ఇయర్ అనౌన్స్ చేస్తారు కదా. నేను సెట్ చేశాను కదా, నా ఫ్రెండ్స్ అవడం వల్ల ఇలాంటి బెనిఫిట్లు చాలా ఉంటాయి. ఒరే, నాకు ఈ ఆనంద సమయంలో అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, మీరు నడుతున్నా వచ్చేస్తాను. ఒరే, వీడికి ఎప్పుడు టాయిలెట్ వచ్చినా మనం పిలుచుకొని వెళ్తారు కదా, ఇప్పుడేంటి ఒక్కడే వెళ్ళిపోయాడు? నాకు కూడా అదే డౌట్, సంథింగ్ ఈజ్ పులసా. ప్యారా, ఏం చేస్తున్నావు? వచ్చారా? ఒరే, ఎవరికి చెప్పకండ్రా ప్లీజ్. మేం చెప్పలే గానీ నువ్వేం చేస్తున్నావు? అంటే ఈ క్వార్టైర్లో గాలి తీస్తాను అనుకో, మేడం బైక్ మీద డ్రాప్ చేయొచ్చు కదా, అందుకని. ఇంకా అంటే మధ్యలో పానీపూరికి ఒకసారి, ఐస్ క్రీమ్కి ఒకసారి, అలా మా అభిరుచులు తర్వాత మా మనసులు కలుస్తాయి. అబ్బా సూపర్ రా, ఇది ముందే చెప్పాలి కదరా చందు, అనవసరంగా మేడం తీసుకొచ్చాం. ఏరా, మీకు అనుకోలేదు మేడం, ప్లీజ్ మేడం, ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి, ప్రిన్సిపల్ రూమ్ మాత్రం వద్దు. ఏ పనిష్మెంట్ అయినా ఓకేనా? ఒప్పుకో. ప్రిన్సిపల్ రూమ్ తప్ప ఏదైనా ఓకే. క్లీన్ ద కార్. చందు లవ్స్ శైలజ. ఏం చేస్తున్నావు? వచ్చింది ఇది. ఏం లేదు మేడం. అక్కడ గేట్ ఉంది మేడం, తుడుతులే చూడండి. చెప్పండి. తుడు
తుడు తుడిసించాలి ఇట్రా ఎలా చాలు చందు, ఇంకెప్పుడు రిపీట్ చేయకు. మేడం మీకు డ్రైవర్లా ఉంటాను మేడం. ఎందుకు? అంటే మీకు డ్రైవర్లా ఉంటే మీకు స్ట్రెస్ తగ్గుద్ది, నాకు ఇంగ్లీష్ వస్తుంది కదా మేడం. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. నో నీ చందు. అలా అనకండి మేడం. ఏంటి నువ్వు? అందరూ స్టూడెంట్స్ వెనకాల పడుతుంటే నువ్వేంటి నా వెనకాల పడుతున్నావు? నాకు అందరిలాగా అమ్మాయిలు నచ్చరు మేడం, టీచర్లే నచ్చుతారు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా తెలుగు టీచర్ మీకు ఇష్టమైన కవి ఎవరైనా అడిగింది. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? నాకు మీ మీద ఉన్న ప్రేమే నన్ను అందరికంటే పెద్ద కవిలా మార్చిందని చెప్పాను మేడం. అంతే, ఒంగోబెట్టి మోచేత్తో గుద్దేసింది. ఇప్పుడు నా ఆశలన్నీ మీ మీదే మేడం. నువ్వు ఇంకోసారి రిపీట్ చేస్తే ప్రిన్సిపల్ సార్కి చెప్తా చందు. మన ఇద్దరు ప్రేమకే ప్రిన్సిపల్ పర్మిషన్ ఎందుకు మేడం? మీ నాన్నగారు చెప్పండి చాలు. చాలా ఎక్కువ చేస్తున్నావు చందు. సారీ మేడం. ఆ అమ్మాయిని చూసావా? పచ్చకమర వస్తాయి కదా, అలా అయిపోయింది, చచ్చిపోద్ది అనుకున్నాను. ఏమైంది అంతలా నవ్వుతున్నారు? నాకు కూడా చెప్పొచ్చుగా. అరే చెప్పకరా ప్లీజ్ రా. బుట్టబా మన బ్యాచ్, చెప్పొద్దు ఎలాగా? అసలు ఏం జరిగిందంటే ఓకేసారి 2 బొమ్మలు చూడొచ్చా? భలే ఉందిరా. నీ ఎవరే ఆ తింటవేంట్రా? నీకంటే డిస్కవరీ ఛానల్లో బేర్గిల్స్ ఉంటాడు కదా, ఆడు చాలా బాధ ఉంటాడు. నా తిని మీద పడి ఏడిస్తారేంట్రా? నాకు ఎలా తింటే దిగుద్ది. వీడియో తీ. చందు నువ్వు తినేసే. హాయ్ కీర్తి. హాయ్ మదన్. చూడదండి. నువ్వు కూడా స్పూన్తోనే తింటావా? ఆఫ్ కోర్స్. నేను స్పూన్ లేకపోతే అసలు తిన్న తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ చేతితో గోరుముద్దలు పెడుతుంటే వద్దని చెప్పి స్పూన్తో పెట్టమన్నాను. పైగా ఈ చేతితో తింటే ఈ క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియా హెల్త్కి అంత మంచిది కాదు. సేమ్ నాలానే. కీర్తి నీకు విషయం చెప్పనా? నాకు నీలానే క్లీన్గా నీట్గా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం తెలుసా? అవునా? అయితే ఇప్పటి నుండి మన ఇద్దరం కలిసి తిందాం. సరే. అమ్మాయి పడిపోయేలా ఉంది. రే ఇంకా వెళ్దాం పద. హాయ్ మదన్. హాయ్ కీర్తి. మీరేంట్రా ఇక్కడ ఓన్లీ అలాగే నీట్గా స్పూన్తో తినే వాళ్ళకే ప్లేస్. మీరు ఆ చేతులు కడుక్కోకుండా అన్ని నలిపేసి పిసికేసి అమ్మో తలుచుకుంటే చిరాకు వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ప్లేస్ లేదురా, మీరు ఆ మూలకెళ్ళి అక్కడ కూర్చొని తినండి. ఇలా అంతే కీర్తి అని చెప్పిన మారు డిస్కషన్ ప్లస్ యూనో. తగులుగా కీర్తి, నా దగ్గర ఒకటి సూపర్ ఫన్నీ వీడియో ఉంది, అది నీకు చూపించాలనుకో గంట నవ్వుకుంటా తెలుసా? అవునా? ఏది చూపించు. ఇదిగో బాగా చూడు. అచ్చు మొదలానే ఉన్నాడు కదా. కీర్తి కీర్తి పాపం పెళ్లికి ముందే వాంతులు అవుతున్నాయి. యారా చెత్తనా కొడుకల్లారా, వజ్జన గారే చేస్తారా మీరు? కీర్తి గోరుముద్దలు తిందరా? లేదులే. పాపం ఆ అమ్మాయి మళ్ళీ క్యాంటీన్ చెప్పి కన్నెత్తి కూడా చూడదు. ఒరే ఆ వీడియో ఎప్పుడు తీసారా? అదా ఇందాక నేను గ్రూప్లో బయలు చేద్దామని చెప్పి తీసాం. ఆ అమ్మాయి బలవకుండా యూజ్ అయింది. మీరు బాగానే సెట్ చేసుకున్నారు కదరా, నా మీద పడి ఏడుస్తారేంట్రా? ఇంగ్లీష్ మేడం దగ్గర నన్ను ఇరిగించేసావు కదా, రివెంజ్. దేవుడా, నేను సంకనాయకపోయినా పర్లేదు, వీళ్ళిద్దరు మాత్రం అస్సలు బాగుపడకూడదు ప్లీజ్. ఎలా ఐషు ఏమైనా తింటావా? ఇప్పుడు తర్వాత తింటా. బాగానే ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మాయి ఎవరు బాగుంది? నేను లైన్ వేసుకొచ్చా? అదే నీకేం ఇబ్బంది లేదంటేనే. నువ్వేంట్రా బాబు, తినేటప్పుడు హార్పిక్ అట్లా అబ్బాస్ వచ్చినట్టు ప్రతిదానికి వచ్చి గెలుగుతావు.
మరేం చేయమంటావు? నీ వల్ల కాలేజ్లో నా రెస్పెక్ట్ అంతా పోయింది. చెల్లికి లేనేసోడు ముందున్నా ఏం చేయలేడు అంటున్నారు. లాగ్ అవుతుంది, మ్యాటర్లోకి వచ్చాయి. ఏమీ లేదు, నా చేతిలో దెబ్బలు తినాయి. లేదా నేను ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. రెండిట్లేదో నువ్వే చూస్ చేసుకో. దా కొట్టే. నిజంగా ఇష్టం లేవుగా? ఏం లేవు, దా కొట్టే. దొరికారా రే? నువ్వు వీడియో తీరా. తీరా పర్లేదు. ఒకసారి ఆగు, నాకు డౌటు. నేను నీ ముందే నీ చెల్లి ప్రపోజ్ చేశాను కదా, నువ్వు కూడా నీ చెల్లి ముందు నన్ను కొడితేనే కదా నీ రెస్పెక్ట్ నీకు తిరిగి వచ్చేది. కరెక్టరా? హలో హలో అప్సరా, నువ్వు క్యాంటీన్కి రా. ఎందుకు? ఫస్ట్ రా చెప్తా. అదిగో మన క్లాస్ టాపర్ వస్తుంది. దా దా దా. ఏమైంది? ఎందుకు పిలిచావు? ఏం లేదు, వీడు నీ ముందే కొడదామని అలా చూస్తుండు. వద్దనయ్య, వద్దు. ఇప్పుడేమైంది? ఏం కాలేదు, వద్దంటున్నా కదా, వద్దు. నాకేం ప్రాబ్లం లేదు, నీకు ఎలా కావాలంటే అలాగా పిచ్చ కొట్టుడు కొట్టుకో. మొన్నట్లా సీనియర్స్ని కూడా పిలవను. వాడే కొట్టమన్నప్పుడు నీకేమైంది అప్సరా? అయ్యో, ప్రేమతో కుట్టిందేమో. నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? చిచ్చి. ఏంటమ్మా? అంటే ఇప్పుడు కాదు, మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చేమో అని. మరి నాకు చిచ్చి అనేది వినిపించిందే. అలేమనలేదే. అప్సరా, ఇప్పటివరకు నీ మాట విన్నా, ఇంకా వినను. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి నా మాట విను. ఇంకా విన్ను, పక్క జరుగు. ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. అప్సరా, ఇంకా చాలు, పక్కెళ్ళు. రాకేష్, స్వామి మీద చేస్తే బాగోదు, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా. ఏం మాట్లాడు? మళ్ళీ అడుగుతున్నా, నేనేమనుకోను. నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? ఇంకా డౌటా? లేదు. పక్కా లేదుగా? పక్కా. మరి వాడికి వాడి ఫ్రెండ్స్కి లేని బాధ నీకేంటి? అబ్బా, అది నేను నీకు చెప్పలేను. నీకు చెప్పిన అర్థం కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే నా కొడక, ఏం చేశారో మా చెల్లిని? ఏమైంది నానా? అది వెయిట్, ఇది కాలేజ్, నువ్వు స్టూడెంట్వి, నేను ప్రిన్సిపల్ని, అర్థమైందా? సారీ సార్. ఏంటి గొడవ? వీడు మన అప్సరా, సారీ, నా సిస్టర్ అప్సరా వెంట పడుతుంటే పడద్దని చెప్తున్నా. నీ పేరేంటి? స్వామి సార్. ఓ, స్వామి అంటే నువ్వేనా? ఆల్రెడీ నీ మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి. నువ్వు అమ్మాయి వెనకాల పడుతున్నావా? లేదు సార్, ఒకే క్లాసు, ఫ్రెండ్స్ అందరు కలిసి క్యాంటీన్కి వెళ్ళాం. రాకేష్ బ్రోనే సీరియస్ అవుతున్నాడు. వాడు అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే అప్సరాని అడగండి సార్. వీడిని వెనకాల పడుతున్నాడా? నో సార్, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఏదో క్యాజువల్గా క్యాంటీన్కి వెళ్తుంటే రాకేషే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఎస్ సార్. రాకేష్, ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అర్థమైందా? సరే సార్. పదండ్రా పోదాం. వెయిట్, మీరు కాదు, నువ్వు వెళ్ళు. దోలు తీరిపోయింది, అదొకే. మీరు సూపర్ సార్, కన్న కొడుకుని పక్షపాతం చూపించకుండా న్యాయం వైపు నిలబడ్డారు. అవును, నీ పేరేంటన్నావు? స్వామి సార్. నీ మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి. నువ్వు క్లాస్ జరుగుతుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటావంట, ఫ్యాకల్టీస్ మీద సెటర్లు వేస్తూ ఉంటావంట. సార్, నా మీద కంప్లైంట్ సార్? పళ్ళుని చెట్టుగా రాళ్ళ దెబ్బలు సార్. నాలాంటి మంచి స్టూడెంట్స్కి కాంప్లిమెంట్స్ ఇవ్వకపోయినా పర్లేదు సార్, కంప్లైంట్స్ ఇస్తేనే చాలా బాధగా ఉంటుంది సార్. ఓహో, మీ నాన్నగారి పేరేంటి? వెంకటేశ్వర్లు సార్. రిజిస్టర్ ఇవ్వు. స్వామి కదా పేరు? ఎవరు కాల్ చేస్తున్నారు సార్? మీ నాన్నగారికే సార్. ఆయనకా? నేను చెప్తే ఎలాగూ వినట్లే కదా, మీ నాన్నగారు చెప్తేనన్నా ఈ గొడవలు ఆపి ఫ్యాకల్టీ మీద సెటర్ లేడం ఆపుతావని. సార్, ఆయనకి మాత్రం వద్దు సార్, మొత్తం ఆపేస్తాను. ఏం పర్లేదు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడట్లేదే. నేను స్వామి చదివే కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. సార్ మీరా?
సార్ మీరా స్వామి మీ గురించి చాలా చెప్తూ ఉంటాడు. స్వామి చాలా అమాయకుడు, చాలా మంచివాడు, మంచి గొడవలు కడిగినవాడు. చందు ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్కి వెళ్ళకుండా? ఇది ఎక్కడున్న పిల్లగా వచ్చేస్తుంది. నీ పక్కన ఇంగ్లీష్ మేడం ఉన్నారు కదా, ఆవిడకోసారి ఫోను. సార్ సార్ మేడం, నేను ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. బాబుని ఒకసారి నా క్యాబిన్కి తీసుకురండి. సార్ దగ్గర చాలా మిమిక్రీ టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేద్దాం. తీసుకొస్తున్నాను సార్. నా కర్మ పరువు పోయిందిగా. మై కమిన్ సార్. ఏమన్నావు? మై కమిన్ సార్. ఒరే దాని స్పెల్లింగ్ చెప్పురా. MY మై COME కమ్. అది మే ఐ కమింగ్ సార్. ఇంగ్లీష్ మేడం కూడా ఎప్పుడు చెప్పలేదు సార్. మీ డాడీ పేరేంటి? కోటీశ్వర్లు సార్. మా నాన్నగారికి ఒంట్లో పోలేదు సార్. చెత్తన కొడుకులు ప్లాన్ అంతా చెడగొట్టారు. ఇప్పుడు కీర్తితో ఎలా మాట్లాడాలో ఏంటో. హలో హలో ఫోన్ చేసి మాట్లాడరు. నేను మీ అబ్బాయి చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నా. సార్ మీరా? సార్ మీరా? చెప్పండి చెప్పండి చెప్పండి. మా అబ్బాయి చదువు ఎలా చదువుతున్నాడు? అది చాలా అబ్బాయికుడు. వీళ్ళు కాకుండా వీళ్ళ బ్యాచ్లో ఇంకెవరున్నారు? మదన్ సార్. అమ్మా మదన్, ఒకసారి ప్రిన్సిపల్ రూమ్కి రామ్మా. ఓకే సార్. మై కమిన్ సార్. ఇప్పుడు నువ్వేమన్నావు? దాని స్పెల్లింగ్ చెప్పు. MY మై. స్టాప్. కమ్. మదన్, మీ డాడీ పేరేంటి? నరసింహులు. సార్ ఆయన ఈ టైంలో బిజీగా ఉంటాడు. డిస్టర్బెన్స్. నానా స్వామి, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. కస్టమర్ కేర్ వాళ్ళు సార్ మాటి మాటి చేసి తెగస్కిన్ చేస్తారు. వేస్ట్. పర్లేదు నాన్న, చెయ్యి. చేసి కన్ఫర్మ్ రా, మనకు సావే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది సంగతి. ఒరేయ్, వరస్ట్ గాళ్ళందరూ ఇక్కడే ఉన్నారేంట్రా? మీకు మిడ్లో ఎంత వచ్చాయిరా? పాస్ సార్. పాస్ సార్. పాస్. ఒరేయ్, మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని అడగట్లా, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతున్నా. మిడ్ ఎగ్జామ్సే కదా. యారా మిడ్ పాస్ మార్కులు ఎన్ని? బొక్క నాకేం తెలుసు. మిడ్లో పాస్ మార్క్స్ ఎంతరా? అసలు మిడ్ ఎన్ని మార్కులు పెడతారా? మీకు మార్క్స్ కూడా తెలియదా? చెప్పేదోటి సార్, గీతలో కృష్ణుడు ఏమన్నాడు సార్? కష్టపడు, ప్రతిఫలం ఆశించుకో. మేము కూడా అంతే సార్. కష్టపడి చదివాం, కష్టపడి రాసాం. మార్క్స్ గురించి పట్టించుకోండి సార్. కరెక్ట్ రా. మేడం, వీళ్ళు నిజంగానే పాస్ అయ్యారా? నో వే సార్, వీళ్ళకంత సీన్ లేదు. వీళ్ళు అసలే చదవరు. నాకు తెలిసి కాపీ కొట్టే రాసుంటారు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నారా? వాళ్ళ నాన్నగా ఉంటుంది. అనంతపాల్ సార్, ఈ ఫస్ట్ ఇయర్ స్వామి, చందు, మదన్ వీళ్ళది ఆన్సర్ షీట్స్ తీసుకుని నా క్యాబిన్కి రండి. ఫెయిల్ అయిపోయిన ఎంత బాధ ఉండదు కదా. ఈ స్వామి గడ పెద్ద పోటుకెళ్ళ పాస్ ఏం చేయడు. అంతా అయిపోయింది. ఈ ఏదో అనవసరంగా పాస్ చేయించాడు. వీడి దెబ్బకు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానేమో.